పల్నాడు జిల్లాలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. మహిళా బిల్లు విషయంలో ప్రతిపక్షాల వైఖరి నిరసిస్తూ భారతీయ జనతా యువమోర్చా కదం తొక్కింది. నరసరావుపేట పట్టణ పరిధిలోని ఎంఐఎం కళాశాల వేదికగా ఈ రోజు భారీ నిరసన కార్యక్రమం జరిగింది. మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్ష పార్టీల తీరుని ఎండగడుతూ విద్యార్థినులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళా బిల్లు మా హక్కు అంటూ కాలేజీ ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం పల్నాడు జిల్లా అధ్యక్షుడు పులిగుజ్జు మహేష్ మాట్లాడుతూ మహిళా సాధికారతకు అడ్డుపడుతున్న పార్టీలకు రాబోయే రోజుల్లో మహిళా లోకం తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. మహిళా బిల్లు చారిత్రక అవసరమని, దీనిని అడ్డుకోవడం అంటే దేశ ప్రగతిని అడ్డుకోవడమేనని నేతలు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువమోర్చా పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి దారా గుప్తా, చిలకలూరుపేట భారతీయ జనతా యువమోర్చా పట్టణ అధ్యక్షులు తెల్లబాటి మనోహర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జల్లాబట్ల ఆదిత్య మరియు మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు యువరాజ్ సుజాతతో పాటు ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో మహిళలు, విద్యార్థినులు మరియు బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. అనేది మహిళలకు దక్కకుండా ఆ బిల్లు వీగిపోయేలాగా ఓటు వేయడం వల్ల ఆ రిజర్వేషన్ అవకాశం అనేది కోల్పోవడం జరిగింది. దీనికి నిరసనగా మనమందరం కూడా ఆ బిల్లు వీగిపోవడానికి కారణమైన ప్రతిపక్ష పార్టీలకి మనం ఆకాంక్ష ఏంటి, దానికి విషయంలో మన యొక్క బలంగా మహిళా రిజర్వేషన్ బిల్లు మహిళలుగా అందరూ కోరుకుంటున్నారు అని తెలియజేసే క్రమంలో ఈ నిరసన కార్యక్రమం.